హాయ్ అండి అందరికీ. ఇడ్లీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ప్రజెంట్ అయితే మనకి మినపగుండ్లు ఉన్నాయి కదా, ఈ మినపగుండ్లు మనం తీసుకుందాం. బయట షాప్లో అడిగితే ఇస్తారు, మినపప్పు కావాలంటే ఇస్తారు ఇడ్లీ మేకింగ్ అని చెప్పేసి. ఇది మనము ఒక 2 కప్స్ తీసుకుందాం, అంటే మా ఫ్యామిలీకి సరిపడా 2 కప్స్ తీసుకుంటున్నాను. ఇలా 2 కప్స్ ఇవి నానబెట్టుకుందాం. ఇలా ఒకసారి వాష్ చేసి వాటర్ వేసి ఇలా నానబెట్టుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్నాం కదండి. అలాగే మనం ఇడ్లీ రవ్వ ఎంత తీసుకోవాలంటే 1:2 రేషియోలో తీసుకోవాలి. ఇడ్లీ రవ్వ నేను జనరల్గా ఈ శ్రీలలిత బ్రాండ్నే వాడతాను ఇడ్లీ రవ్వ. సో బయట అడిగితే మీకు దొరుకుతుంది ఇడ్లీ రవ్వ అని. ఓకే, ఇక్కడ ఇడ్లీ రవ్వ తీసుకుందాం. ఇది 2 గ్లాసెస్ వేసుకున్నాం కాబట్టి ఇది 4 గ్లాసెస్ వేసుకోవాలి. ఫోర్ గ్లాసెస్ వేసుకోవాలి. తర్వాత ఇది ఒక 4 అవర్స్ అట్లా నాననిచ్చి మినపగుళ్ళు మిక్సీ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా కడిగేసి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుని ఈ రవ్వ ఏదైతే ఉందో దాన్ని వాష్ చేసుకుని, అంటే వాటర్తో వాష్ చేసుకుని జాగ్రత్తగా, అంటే వాటర్ ఏమీ లేకుండా తీసి ఆ ఇడ్లీ రవ్వలో కలిపేసుకుని నైట్ అంతా ఓవర్ నైట్ అలా ఉంచితే అది కొంచెము పొంగుద్ది అనమాట. తర్వాత ఇడ్లీ వేసుకోవచ్చు. నేను ఓవర్ నైట్ నానబెట్టుకుని ఇడ్లీ పిండి కలిపేసుకుని తర్వాత ఇట్లా వచ్చింది నాకు. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి. ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకుందాం. ఇది ఇడ్లీ పాత్ర. ఇవన్నీ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లేట్స్ అవన్నీ పక్కన పెడదాము. ఫస్ట్ దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. కలర్ మార్క్ కనిపిస్తుంది కదండి, అంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మార్క్ కనిపించేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది అడ్డుగా పెడతాము, వాటర్ పొంగకుండా ఉండడానికి. మనం హైలో పెట్టినా కూడా వాటర్ పొంగకుండా ఉండడానికి పెడతాము. తర్వాత దీనిలో ఆయిల్ వేసుకుందాం. చిన్నగా ఆయిల్ వేసుకుంటే ఇడ్లీలు అనేవి త్వరగా వస్తాయి అన్నమాట. ఇడ్లీ పిండి వేద్దాం దీంట్లో. ఇడ్లీ పిండిలో నేను సాల్ట్ కూడా కలిపాను. మిక్సీ చేసుకుని ఓవర్ నైట్ ఉంచిన తర్వాత వచ్చిన పిండిలో మనము సాల్ట్ అదంతా కలుపుకుని మార్నింగే మనము వేసుకోవచ్చు అనమాట. ఇలాగ ఇడ్లీలు లాగా వేసుకుని దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు దీంట్లో పెడదాం. అలాగే మిగతావి కూడా వేద్దాం. మనం ఇలా వేసాం కదా, అన్ని పాత్రలన్నీ కూడా మనం ఇడ్లీ పిండితో నింపేసాము. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. హైలో పెట్టుకున్నా పర్లేదు, మనం ఆల్రెడీ వాటర్ వేసి దానికి అడ్డుగా కూడా పెట్టాం కాబట్టి హైలో పెట్టుకున్నా పర్వాలేదు.
సో హైలో పెట్టుకుందాం. ఇడ్లీ అవుతా ఉంది. ఇప్పుడు ఇడ్లీలు అయితే అయిపోయినాయో లేదో చూద్దాము. అయిపోయినాయండి. మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ ప్లేస్లో పెట్టుకుని ఒక 5 minutes ఓపెన్ చేసి ఉంచితే ఆవిరంతా పోతుంది. అప్పుడు మనము ఇడ్లీలు తీసుకోవచ్చు. ఇలాంటి షార్ప్ స్పూన్ ఇలాంటి తీసుకోవాలి. షార్ప్ స్పూన్ తీసుకొని వాటిని ఇడ్లీలు మనం తీసుకోవాలి. ఎలా అంటే ఇడ్లీ అనేది మనకి వచ్చేస్తుంది. ఇలాగా ఇడ్లీ అనేది వస్తుందండి. మనం ఇడ్లీస్ తీసుకుందాం. ఇడ్లీస్ రెడీ అయిపోయినాయి. నేను ఆల్రెడీ 2 చట్నీస్ చేసుకున్నాను. పల్లీ చట్నీ అండ్ టమాటా చట్నీ 2 చేసుకున్నాను. ఇప్పుడు దీంతో సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.